పెళ్ళయి 12 ఏళ్ళ తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. నమ్ముతారా? నమ్మక తప్పదు. విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆవిడికి డేట్లు రావు మందులేస్తే తప్ప. అలాగే ట్యూబ్స్ బాగోలేదు. మనము దగ్గర 2 నెలలు క్రిములకి, 2 నెలలు హార్మోన్లు వాడినా కూడా ట్యూబులు ఓపెన్ అవ్వలేదు. తర్వాత ఇంకొక 2 నెలలు వాడాక ఓపెన్ అయింది. తర్వాత పొందారు న్యాచురల్గా. ఇవాళ 2 కేసులు అంతే, 6 నెలల తర్వాత వచ్చినాయి ప్రెగ్నెన్సీలు. సో వీరు ఎలా ప్రెగ్నెన్సీ పొందారు ఏమిటి అనేది తెలుసుకునే ముందు మరి వారు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా అక్కడ చేయించారు. చేయిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చింది. బ్లడ్ టెస్ట్లో చేయిస్తే బ్లడ్ టెస్ట్ కూడా బీటా-HCG 610 వచ్చింది, 610. సో పక్కా ప్రెగ్నెన్సీ. ఇక వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చిందని అక్కడ డాక్టర్ గారు చూసిచ్చారు. ఎర్లీ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్, సింగిల్ శాక్ ఈ సీన్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నాట్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, ట్యూబుల్లో రాలేదు. ఇంకో బొమ్మ కూడా ఇచ్చారు. ఇది చెప్తారు మరి వారి అనుభవాన్ని, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి మీరు వచ్చింది? కర్నూలు కదా? కర్నూలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం మేడం గారు, సార్ గారు నమస్కారం. 4 మంత్స్ వాడినాం మేము. 2 నెలలు హార్మోన్స్కి, 2 నెలలు క్రీమ్లకి. మళ్ళీ రాలేదని ప్రెగ్నెంట్ మరీ వచ్చినాం ఇక్కడికి. మళ్ళీ 2 నెలలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యూబుల్ బ్లాక్ ఉన్నారు. తర్వాత మెడిసిన్ ఇచ్చినారు. 2 నెలలు మెడిసిన్ ఇచ్చిన తర్వాత 1 నెల వాడినాం. మరి తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది అసలు ఎలా తెలిసింది నా గురించి మీకు? కర్నూలు నుంచి ఎలా రాగలిగారు? వాళ్ళు చెప్పినారు, తెలిసిన వాళ్ళకి అంటే వాడారా లేకపోతే కన్ఫర్మ్ అయింది? వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. సో వాళ్ళు మీకు చెప్పారు వాళ్ళు వీడియో చూడని పంపించినారు, వీడియో లింకులు పంపించారు. చూసినాం వీడియోలు. చూసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యి మేము ఇక్కడ వచ్చేసినాం అనమాట. నమ్మి ఇటు వచ్చేసారు. ఓకే, చాలా దూరం కదా? దూరం సార్. ఫస్ట్ మరి వచ్చిన రోజు వచ్చారు, తర్వాత 4 నెలలు మెడిసిన్ కొరియర్ పెట్టించుకున్నారా? తీసుకెళ్ళిన 2 నెలలు తీసుకెళ్ళాం. ఒకసారి తీసుకెళ్లారా? 2 నెలలకి కొరియర్ చేసినారు. ఒకసారి కొరియర్ పెట్టించుకున్నారు, ఒకసారి వచ్చి తీసుకెళ్లారు. ఓకే, తర్వాత మీరు ట్యూబులు క్లీన్ చేయించుకున్నప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు అన్నప్పుడు ఇంకో 2 నెలలు మందులు ఇచ్చాము. అందుట్లో 1 నెల వాడగానే వచ్చేసి, అంతేగా? 1 నెల వాడగానే వచ్చింది. అంటే ఒక 5-6 నెలల్లోనే కోర్సు మొత్తం వాళ్ళు వాడటము, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం కూడా అయిపోయింది. పెళ్ళయ్యి 12 ఏళ్ళు. మళ్ళీ మేనరకం ఏదో అన్నట్టున్నారు మీరు. మేనరకం ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తారు? ఇక ప్రెగ్నెన్సీ రాలేదంటే మేనరకం కదరా. ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన కొత్తలోనే ఒకసారి వచ్చేసింది, లటుక్కుని వచ్చింది, బుడుంగుని పోయింది. లటుక్కు బుడుంగు పోగానే మిగతా డాక్టర్ అన్న ఉన్నారు, మేనరకం కదరా, పోతుందిరా. చాలా మంది రాదు, మీ పిల్లలు గారు అని చెప్పిన చాలా మంది. నీకైతే ఇక మేనరకం చేసుకున్నావు, నీకు పిల్లలు కూడా పట్టరు, ఎందుకు చేసుకున్నావు అన్నారు. అంటే మన పూర్వం ఉన్న వాళ్ళందరూ మేనరకాలు కాదా? అందరూ కొండ మార్పిడి అక్కడక్కడక్కడే. ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ట్రైన్లు వచ్చినాయి. వేరే ఊరికి కూడా వెళ్ళి సంబంధాలు చూసుకు పెళ్లి చేసుకున్నారు. ఒకప్పుడు ఊర్లోనే ఈ ఊరు ఆ ఊరోళ్ళు, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఇట్ట మడత మార్పిడి, కొండ మార్పిడి చేసేవాళ్ళు. పిల్లలు పుట్టలేదా? 850 కోట్లకు వచ్చాం. ఆడమండి ఈవు నుంచి మొదలయ్యాం. ఆడమండి ఈవు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు కలిస్తే పుట్టాం, అన్న చెల్లి కలిస్తే పుట్టాం. ఇంకెక్కడ మేనరకాలు? చాలా దూరం వచ్చేసాం. మరి పిల్లలు పుట్టకపోవడానికి కారణం మేనరకాలంటే ఇక్కడ బోల్డ్ మంది మేనరకం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు పుట్టలేదు? క్రిములు, హార్మోన్లు. పిల్లలు అబార్షన్లు అవ్వడానికి మేనరకం కారణం అయితే మేనరకం లేని వాళ్ళకి కూడా అబార్షన్లు అవుతున్నాయి. ఎందుకు? క్రిములు, హార్మోన్లు. అవకరాలు వస్తున్నాయి అంటే దానికి కారణం మేనరకం. అంటే మరి మేనరకం లేని వాళ్ళకి కూడా అవకరాలు వస్తున్నాయి. కారణం ఏంటి? క్రిములు, హార్మోన్లు. ఆల్ ది బెస్ట్ అండి. గర్భిణీ స్త్రీల ఆహారం ఆరోగ్యం బుక్కులు ఫాలో అవ్వండిక, చక్కగా ఫాలో అయ్యి మంచిగా అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి సెల్ఫీ నవ్వుతూ పెట్టి పంపిస్తే చాలు, బిడ్డను కూడా బ్లెస్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్.